ఇన్నాళ్ళు పాపం చేశా, ఇక నుంచి నేను పాపము చేయను. ఇన్నాళ్ళు జేబులు కొట్టా, ఏం కొట్టా? జేబులు కొట్టా, కానీ ఇక నేను జేబులు కొట్టను. ఇన్నాళ్ళు మా అమ్మకు మా నాన్నకి చెప్పా, బాగా చదువుతాను, అబద్ధమాడా, కానీ చదవాలా. కానీ ఇప్పటి నుంచి నేను చదువుతా. నూతన తీర్మానం. ఈ తీర్మానం చేసుకున్నప్పుడు నూతనంగా నువ్వు గొప్ప తీర్మానం చేసుకుంటే ఈ నూతన సంవత్సరం నిజంగా నీకు నూతన సంవత్సరమే. దేవునికి మహిమ కలుగునగాక. నీ మీద ఉన్న మచ్చలు మారినట్టే, చిరతపూలి మీద ఉన్న మచ్చలు తీసేసినట్టుగా నీలో ఉన్న పాపాలు, డాగులు, కుళ్ళు, కుతంత్రాలు, వేషాలు ఇవన్నీ తీసివేసావనుకో, ఇక నీవు కీడు చెయ్యవు. పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ప్రభు కొరకు బ్రతుకుతాం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. లేకపోతే నీకు నూతన సంవత్సరం మళ్ళీ నూతనగానే ఉంటుంది. వాగ్దానం చేసుకుంటావు, వచ్చి దేవుని స్తోత్రం, ఒకటి తర్వాత ఒకటి, ఇంకో తర్వాత ఏం జరిగిద్ది అమ్మా? ఏం జరిగిద్ది? మార్పు లేకపోతే, తలంపులు మారకపోతే, ఆలోచనలు మారకపోతే నూతనంగా ఆశీర్వాదం ఏది మనకు రాదు. అన్ని సంఘాల మనకు చలగదు, కానీ ఇది మాత్రము మార్పు చెంది నువ్వు బ్రతికితే నీ జీవితమే మారిపోతాయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ నీ జీవితాలే మారిపోతాయి, నీ ఆశీర్వాదం స్థితి మారిపోద్ది. ఇన్నాళ్ళు భయంకర స్థితిలో ఉన్నావు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, దేవుడు దాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. ఇన్నాళ్ళు ఇష్టం బతికావు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు, ఒక తీర్మానం తీసుకున్నావు, ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ విట్లంగా ఉండను. ఇదిగో చిరత పులి తన మచ్చలు మార్చుకోదు, కానీ నేను మార్చుకుంటా. నా పాప మచ్చలు నాలో పోవు, కానీ ఇప్పుడు నేను తీసేస్తున్నా. ఇక్కడి నుంచి నేను ఆ విధంగా ఉండను, ఇక్కడి నుంచి ఆ విధంగా బ్రతకను అని తీర్మానం చేసుకుంటే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు గారు కూడా ఒక మాట అన్నాడు. ఈ మార్పు లేని జీవితాలు ఒక మాట గుర్తుకొస్తుంది. కీర్తనలు 51 దాంట్లో రాయబడి ఉంది, 6లోనో 7లోనో, నా తల్లి పాపముతో నన్ను కన్నది అని రాయబడింది. చూడ 51:5, నేను పాపములో పుట్టిన వానిని, పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అంటున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితం ఎట్లా ఉందంటే పాపముతోనే మనము పుట్టిన వాళ్ళం. మన తల్లి పాపముతోనే మనం కన్నది. మీరు అనుకోవచ్చు, మా తల్లి పాపం చేశారా, పాపంతో వాళ్ళు. ఇది దావీదు మహారాజు జీవితం, నీ జీవితం కాదు. ఎందుకు ఆయన దాన్ని పాపంతో పోల్చాడంటే, దాన్ని వారు సక్రమైన సంబంధమైనప్పటికీ అది అక్రమ సంబంధమని వారు తలంచారు. ఎవరనగా ఆ పెద్దలు. అందుకని పెద్దలు దాన్ని భార్య చేసుకున్న భార్యే, కానీ ఆ భార్యకు ఆ యొక్క సన్నిధి సభలో యెషయా గారు గొప్ప మెంబర్ అయి ఉండడం కారణాన ఈమె వేరే దేశస్తురాలు అవటం వల్ల ఆమెను పెళ్లి చేసుకున్నందుకు ఆ 7 సంతతి కన్నారు. అనగా ఆడపిల్లలు, మొత్తం పిల్లలు వచ్చారు, మగ పిల్లలు కూడా కన్నారు. దావీదు మహారాజు గారి దగ్గరికి వచ్చేపాటికి ఇతని విషయం బయటపడి సన్నిధి సభలో ఏం చేశారంటే, ఏంటి యెషయా ఎట్లా తేడాగా ఉన్నాడు, అసలు మన యొక్క యోధ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం యొక్క వేరే వాళ్ళు మనం పెళ్లి చేసుకోకూడదు, యూదులే పెళ్లి చేసుకోవాలి కాబట్టి అని వాళ్ళు ఆ విధమైన తలంపు కలిగి మాట్లాడేసరికి సన్నిధి సభలో పెద్దవాడై తలదించుకొని వాళ్ళ ముందే నేను విడాకులు ఇస్తున్నానని దొంగ తీర్మానం చేస్తాడు. దొంగ తీర్మానం చేసి ఆమెనే పని మనిషిగా ఇంట్లో పెట్టుకుంటాడు. ఆడి విడాకులు ఇచ్చానని చెప్పి, మరి ఇక్కడ ఎందుకు మా ఇంట్లో పనిగా పెట్టుకున్నా అని చెప్పితే, ఏం భార్య కాబట్టి ఆమెతో ఉన్నప్పుడు దావీదు పుడతాడు. అందుకు దావీదుని అక్రమ సంబంధంగా చెప్పారు. వారందరూ మంచివాడు కాదు, అక్రమ పుట్టినవాడివి, వ్యభిచారంగా చేస్తే పుట్టినవాడు అని చెప్పి అందరూ అనటం వల్ల దావీదు మహారాజు ఈ మాట పలికాడు. ఏమన్నాడు? నేను పాపములోనే పుట్టినవాడిని, నా తల్లి నన్ను పాపముతోనే నన్ను గర్భము ధరించింది అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆయన మారాడు.
ఆయన పాపం అనుకుంటున్నాడు, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మాటలను బట్టి పాపం. కానీ దేవుని యొక్క కృప దర్శనము పొందుకున్న తర్వాత ఈ పాపాత్మని పిలువబడిన వ్యక్తి పరిశుద్ధుడిగా మారి ఆత్మ పొందుకొని దేవుడే ఆయన గర్భములకు వచ్చేటట్టుగా రూపాంతరపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందరు దృష్టిలో దావీదు మహారాజు గారు ఒక వ్యభిచారి పుట్టినవాడు, పాపముతో పుట్టినవాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అటువంటి దావీదు మహారాజును దేవుడు ఏం చేశాడు? ఆయన గర్భంలోని రావడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే మార్పు. ఆమె కనింది, కానీ నేను అట్ట కాదు, నేను ప్రభువుని సేవిస్తా. వాళ్ళందరూ నన్ను అంటున్నారు, కానీ నేను అట్ట కాదు, నా దేవుణ్ణి ఇక్కడి నుంచి నా ప్రభు కొరకు బ్రతుకుతా. అరే ఎందుకురా మాకు పుట్టే, మా కడుపు మా నాన్న కడుపు పుట్టే చెల పుట్టా పోరా అని నెట్టివేసి రానలో విలువిచ్చేవాళ్ళు కాదు. ఎవరు కూడా ఆయన్ని ప్రేమించేవాళ్ళు కాదు. ఎవరు కూడా ఆయన ఆదరించేవారు కాదు. దిక్కులేని బ్రతుకు బ్రతికేవాడు. అందరూ ఉండి కూడా, తల్లిదండ్రులుండి, అన్నలుండి, బంధువులుండి, స్నేహితులుండి కూడా దిక్కులేని ఒక అనాథగా బ్రతికాడు దావీదు మహారాజు గారు. హీనమైన జీవితం జీవించాడు. ఆ హీనమైన జీవితంలో ప్రభువుని దగ్గరికి వెళ్ళిన కారణాన దేవుని పాదాలు పట్టుకున్నందుకు దేవుడు అతన్ని పైకి లేపి, ఎవరైతే అతన్ని ఎగతాళి చేశారో, ఎవరైతే అతను తృణీకరించారో, ఏ అన్నలైతే అని తిరస్కరించారో ఆ అన్నలే దావీదు కింద బ్రతికేటట్టు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత అవమానము. అందుకే ఆయన గురించి చెప్పడానికి చాలామంది ఏందో సంతోషకరమైన మాటలు చెప్తారు, దుఃఖ సంబంధి మాటలు ఊరు చెప్పరు. దావీదంగా ఆయనకేమా స్తుతించబట్టి దేవుడు అన్ని దీవించాడు. స్తుతించబట్టే కాదు, దాని వెనక ఎంత బాధలు ఉన్నాయి ఆయనకి, దాని వెనక ఎంత అవమానాలు పొందాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు 40-50 సంవత్సరాలు ఆ బాధను అనుభవిస్తూనే బ్రతికాడు ఆయన. హీనమైన జీవితం అనిపించాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కానీ దావీదు అట్ట కాదు. అతడు వాళ్ళ మాటలకు మనసులో పెట్టుకొని దానికి మార్పు చెందాడు. ఎప్పుడన్నాడు, యెహోవా దేవుడే నా ఆశ్రయం, ఎవడు నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా అన్నలు కాదు, నా అక్కలు కాదు, నా చెల్లెలు, నా తమ్ముడు, నా బంధువులు, నా యొక్క ఇశ్రాయేలు తెగ కాదు నా ఆశ్రయం, యెహోవాయే నా ఆశ్రయం అన్నాడు. అందుకని దేవుడు ఆయనకు ఆశ్రయంగా వచ్చి ఆయన్ని పైకి లేపాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నూతన తీర్మానముతో దావీదు మహారాజు నిలబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని మార్చేసి తన స్థితిని మార్చేసాడు. నీవు కూడా ఈ రాత్రి అవమానాలు పొందొచ్చు. ఈ సంవత్సరం నిందలు అనిపించవచ్చు, ఈ సంవత్సరం బాధలు అనిపించవచ్చు, ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని బాధ పెట్టవచ్చు, ఈ సంవత్సరంలో నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని, బంధువులు అందరినీ చిత్రవద చేసి ఉండొచ్చు. నీ కన్న బిడ్డలే వారి కడుపు బాగా నొక్కి బాధ పెట్టుండొచ్చు నువ్వు. కానీ ఇక్కడి నుంచి నేను ఆ పని చేయనని తీర్మానం చేసుకోండి. నూతన సంవత్సరానికి ప్రవేశిస్తే ఇది నీకు నూతనంగా మారిద్ది. దేవుని స్తుతి కలుగునగాక. ఆశీర్వాదం అనేది ఈ రాత్రి నుండే నీకు ప్రారంభమవుతుంది. ఈ రాత్రి నుండే నీ దీవెన ప్రారంభమవుతుంది. ఈ రాత్రి నుండి నీకు సమృద్ధి ప్రారంభమవుతుంది. ఈ రాత్రి నుండే నీ మార్పును బట్టి దేవుడు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. నీ యొక్క మార్పుని బట్టి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ రాత్రి మారుతాం, మళ్ళీ రేపు పొద్దు నుంచి మళ్ళీ చేస్తాం. చిరతపూలి రంగులు మార్చుకున్నట్టుగా నువ్వు అట్టగే మార్పు చెందిన తర్వాత మళ్ళీ ఆ రంగులు నీ మీద రాకూడదు. అమ్మా, ఆ రంగులు నీ మీదకి రాకూడదు. ఏం చేయాలా? తీసేయి. ఒక్కసారి చీ అని నెట్టిన తర్వాత ఇక మళ్ళీ ఎవడన్నా వచ్చి అరే ఈ ఒక్కసారి కానీ అంటే ఏం చేస్తావు? అమ్మా చేస్తావా? చేయకూడదు. ఏం చేయాలా? నేను రాత్రి దేవునితో ఒడంబడిక చేసుకున్నా, ఇక్కడి నుంచి నేను ఆ పాపం పని చేయను, నేను దేవుని బిడ్డనని చెప్పాలా. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారు. ఏం గిఫ్ట్ ఇస్తారా? అబ్బో వచ్చాడు రే భక్తుడు, కొత్త భక్తుడు అంటాడు. ఏమంటారు అమ్మా? అంటారనరా? అప్పుడు నువ్వేనాలా? ఏంట్రా కొత్త భక్తుడు అన్నది ఎక్తాలు చేస్తున్నాయింది, చూసుకుందాం, పానకూడదు. ఏం చేయాలా? అవునరా, కొత్త భక్తుడు రాత్రి నుంచి కొత్త వేషం వేశాను రా. ఇన్నాళ్ళేమో పాత వేషం వేశాను, ఇప్పటి నుంచి కొత్త వేషంలో
ఉన్న ఆ వేషం ఏంటంటే క్రీస్తును ధరించుకున్నాను రా, దేవునికి మహిమ కలుగునగాక. అట్ట చెప్పాలి. కానీ వాళ్ళ ముందుకు వెళ్తే పరుగు పోతుంది, వాళ్ళ ముందు పోతే ఇది పోతుంది అన్నాం అనుకుని బ్రతుకు పాత చింతకాయ. ఇంకా కష్టాలు కంటిన్యూషన్ అవుతూనే ఉంటాయి. అందుకేం చేయాలా? మార్పు. అరే వచ్చాడు రా భక్తుడు అంటే, ఎస్రా వచ్చాను రా భక్తుడు అన్న, దేవుని స్తుతి కలుగునగాక. అప్పుడు ఎట్లుంటుంది వాడికి? వాడంతా వాస్తవమే. ఎవడన్నాడు? సాతాను గాడు వాళ్ళలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలా? వాడన్నదాన్ని రివర్స్ చేయకూడదు. ఏం చేయాలా? వచ్చాను రా కొత్త భక్తుడు అనాలా. ఈ కొత్త భక్తుడు నిన్ను తొక్కుతాడు రా అనాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అట్టాగుండాలి. కానీ దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రాయలసీమ నుంచి వచ్చాడు ఈరోజు అభిషేక తైలం ఆరాధనకి. ఎంత దూరం నుంచి అయితే ప్రభు సన్నిధికి వచ్చాడో అన్ని స్వస్థతలు ముందుకు వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కార్యం చేసిందే. ఇప్పుడు నొప్పిందా? గుడ్డు నొప్పిందా? ఇప్పుడు గుడ్డు దడ ఉంది. ఇప్పుడు దడ కొట్టుకుంటుందా? నేను అడిగిన సమాధానం చెప్పు. గుడ్డు దడ ఉందా? ఇప్పుడు ఉందా? ఉంది. తలనొప్పి ఉందా? ఇప్పుడుందా? కరెక్ట్ చెప్పు. ఉందా? ఎక్కడైనా ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే. నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి కూడా ఉందా? ఇప్పుడు ఉందా? ఒంటి కూడా వస్తుంది. ఉందా నొప్పి? ఉందా? ఓకే. ఇప్పుడు నొప్పి ఉందా? చూడు ఒకసారి. ఉంది చూడు. ఓకే. ప్రార్థన చేస్తా. స్తుతి కలుగునుగాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ నీళ్ళు తండ్రి కాల్చిన రక్తముగా మార్చండి. యేసు నామములో కలవరి రక్తంగా మార్పు చెందునుగాక. మీ రక్తాన్ని విడికిస్తుండగా బలహీనతలను తీసేసి మీ కృపతో నింపమని యేసు నామం ప్రార్థిస్తూ మీ రక్తాన్ని విడికిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. లార్డ్ జీసస్, ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎత్తి బలహీనత కలిసిన దురాత్మ ప్రభురాజ్ఞిస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. గుండె నా ప్రభురాజ్ఞిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రా, నా ప్రభురాజ్ఞిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ప్రభువా ఈ నడుము నొప్పి లేమైపోనుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభురాజ్ఞిస్తున్నాను. రా, బయటికేస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తం ప్రముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వంగి చూడు. ఇక్కడ నొప్పి కూడా తగ్గిందా? దడ తగ్గిందా? నిజం చెప్తున్నా? నేను చెప్పండి. నిజమేనా? అంతా ఇక్కడ కొట్టుకుంటున్నది బాగా. ఇక్కడ నుంచి తీసుకున్నట్టున్నది. అది లేదు. ఇట్లా ఆగుతుంది తల. అది కూడా తగ్గింది. నడుము నొప్పి తగ్గింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 2 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. 2 ఏళ్ళ నుంచి. ఏ ఊరి నుంచి వచ్చావు? మన నంద్యాల జిల్లా రాయలసీమ. నంద్యాల నుంచి వచ్చావు? రాయలసీమ నుంచి వచ్చావు. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం
టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. నడురా నడు. ఇప్పుడు ఎట్లా చూసుకో, ఒకసారి కాలు ఇట్లా పైకను. స్థితి కలగని కాక ఏమా ఉందా రూపి? తగ్గిందా? నిజమేనా? నువ్వు దెబ్బలు చదువుతున్నావా? లేదండి. 4 సంవత్సరాల నుంచి నొప్పితో బాధపడుతున్నా. 2 నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నావు. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతుంది నడవలేక. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి రాగా యేసయ్య ఈ బెల్ట్తో పని లేకుండా చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. కనికరించినందుకు వందనాలు, ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. దైవాశీర్వాదాలు పొందండి. జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. Heal in the name of Jesus. రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోను గాక. Heal in the name of Jesus. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే, in the name of Jesus. నడు. హల్లెలూయా, స్తుతి కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నడు, సభలో ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా మా ఇట్రా, ఇట్రా. కమాన్, కమాన్, స్పీడ్ ఇక.
Oh, glory to God. Hallelujah, hallelujah, hallelujah. Long. Glory to God, glory to God, glory to God, glory to God. Hallelujah, hallelujah, hallelujah. Itra. Praise the Lord, ra. Glory to God, glory to God. Hallelujah, అక్కడే ఉన్నాను. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి కలుగును గాక. Glory to God, glory to God. సభలో ప్రభునామ అయిపోయాం. Glory, hallelujah, hallelujah, hallelujah. తండ్రి నీకే స్తోత్రం. ఇప్పుడు మీరు ముట్టినందుకు వందనాలు. స్తోత్రాలు. స్తుతి కలుగును గాక. తండ్రి నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. స్తోత్రం. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధన. తేదీ జనవరి 14వ తారీఖున 2025, అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. దైవాశీర్వాదాలు పొందండి. ఉత్తమగా మార్చండి. యేసు నామములో కలవక మార్పు చేతును గాక. మీ రక్తాన్ని విడికిస్తుండగా అందుకు శక్తి లయపరుస్తూ బలి దిగులు కలిగిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. స్తుతి కలుగును గాక. Holy Spirit God, Holy Mighty God, in the name of Jesus, Holy Spirit God, ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ చచ్చిబడిపోయిన కాళ్ళు ప్రభువా మీ నామం పేరిట లెగవాలి. ఇవి గొంతులు వేయాలి. ఇట్టి మన ఎదుగలిసిన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నీ రక్తముతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో తిమ్మిరన్నీ తొలగిపోవును గాక. నీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వచ్చిందా? సురుకుందా? స్పర్శ ఉందా? కూర్చున్నట్టు అనిపిస్తుందా? మైకి నా పైన గుర్తుగా అనిపిస్తుందా? వస్తుందా? స్పర్శ వస్తుందా? ఇక్కడ స్పర్శ వస్తుందా? ఇక్కడుందా? ఇక్కడ ముద్దుబారిందా? ఇక్కడుందా స్పర్శ? అక్కడ లేదు. ఇక్కడ 2 చోట్ల స్పర్శ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే ప్రభువా ఈ ముద్దుబారిని ఈ ప్రాంతాన్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చిందా? కొద్దిగా వచ్చిందా? స్పర్శ వచ్చిందా? స్పర్శ ఓకే. దేవుని మహిమ కలుగును గాక. నడవ యేసు నామములో ప్రభా. ఏం వదిలేగా వదిలేసే నన్ను వదిలేయి. Glory to God. Hallelujah. దేవుడు స్థితి కలుగునక. హిట్టారా ఇటాడు అట్టాడు. అందరు చెప్పులు ప్రభుత్వం మైపరుస్తాం. స్పర్శనేలు పాదాలకు దేవుడు స్పర్శించినాడు. 6 సంవత్సరాల నుంచి బాధపడేది. ఎన్ని సంవత్సరాల నుంచి? 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేదు.
దేవునికి 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేని పాదములు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన కాళ్ళు ముట్టి బాగు చేసి అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధన. తేదీ జనవరి 14వ తారీఖున 2025, అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. దైవాశీర్వాదాలు పొందండి. మన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈ తలనొప్పి వస్తుంది అన్న, థైరాయిడ్ లో ఏమో మైక్రో నొప్పి ఏదో అన్నారు. అంటే పద్దాక రాత్రి చెప్పిందా? ఇప్పుడు లేదు కానీ చెవు నొప్పి, ఈ బాగా నొప్పి థైరాయిడ్. ఒకసారి ఉండండి అన్న. ఇప్పుడు నీకు నొప్పి ఎక్కడ ఉంది? అక్కడ ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ లేనని ఇంకా భయం వేసి మీకు ఒక సహోదరు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఓకే, ఇప్పుడు నొప్పి ఉంది అక్కడ? ఇదంతా నొప్పి, ఈ పాత్ర అంతా నొప్పి. ఓకే, స్థుతి కలుగునుగా తండ్రి. ఇప్పుడు నీ బిడ్డ కొరకు ప్రాణం చేస్తున్నానయ్యా. ఇచ్చి బలహీన వేసిన దురాత్మ నా ప్రభువుకి ఇస్తున్నాను. ఏస్తున్నాములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నా. పరిపూర్ణమైన ఆరోగ్యం ఏస్తున్నాములో పొందుకొనుడు గాక. ఏస్తున్నాములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. తల్లిని ముట్టండి, శ్వాసపరచు ప్రభువా. ఇప్పుడు దర్శించి మీ కృపతో నింపమని ఏస్తున్నాం ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడు నొప్పులా మైకి నాన్న, మైకి బాడీ అంతా తేలిగ్గా అయిపోయింది. బాడీ తేలికైపోయింది. ఫ్రీగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా నీకు? లేదులే అన్న, ఈ నొప్పి లేదు. నొప్పి లేదా? తల మీద అది మేరగా మీరు అదే ఉందిలే కానీ ఇంకేదేమి లేదు. బాడీ అంతా నొప్పులు అయిపోయింది. ఏం లేదన్న. మోకాలు ఎట్టుంది? అదే అన్న లేదన్నా, అన్న వందనాలన్నా, లేదన్నా నాకు బాగుంది కాలు. కాలు బాగుందా? చాలా బాగుంది. చాలా ఎప్పుడు వచ్చావు? ఎప్పటికి బాధపడుతుంది ఇట్లా? నాకు కాలు నొప్పి తరచుగా వస్తుండేది. 3 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంక ఎందుకు ఆపరేషన్ జరిగింది, ఇదంతా ఎక్కడ చేస్తాము అని చేయించుకోలేదన్నా. అది చాలా కాలు ఆపరేషన్ చేయాలని ఎందుకు చేయించుకోవడం అని డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. కానీ ఎందుకు ప్రార్థనకి అంత దేవుడు కార్యం చేశాడు. విశ్వాసంతో వచ్చింది బిడ్డ. బాడీ అంతా పెయిన్స్, ఆ కాలు కూడా చాలా పెయిన్ తో బాధపడుతుంది. బుట్టి ప్రార్థన చే. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు.
ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థ